ఏదో పని కోసము ఆయన వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ దేవుని సేవకులు కరెక్ట్ గా ఎవరికైతే ఎవరి కంట్లో అయితే పడకూడదో ఆ సంఘ పెద్దకి దైవ సేవకులు కనబడ్డారట. మాస్టర్ గారు ఎక్కడ కనబడ్డారంటే కరెక్ట్ గా బారు ముందు కనబడ్డారట. ఎప్పుడైతే బారు ముందు పాస్టర్ గారు కనబడ్డారో, ఎవరు కనబడకూడదో ఆయనకే కనబడడం జరిగిందో. ఈ రోజుల్లో అందరి దగ్గర ఏమున్నాయంటే ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే జూమ్ చేసి ఒక ఫోటో తీసి, మరి సీక్రెట్ గ్రూప్స్ ఉంటాయి చర్చిల్లో కొంతమందికి, ఆ గ్రూప్ లో ఆ ఫోటోని పోస్ట్ చేసి ఇది చూసారా అని టైటిల్ పెట్టి ఆ ఫోటో రిలీజ్ చేసాడట. చేసిన తర్వాత ఈ విషయం జరుగుతున్నట్టు మరి దావసేవకు తెలియదు, ఇతను చూసినట్టు తెలియదు. మరి అలాగే వారం అంతా అయిపోయింది, ఆదివారం వచ్చింది. ఆదివారం రాగానే ఆ మాస్టర్ గారు ఆ చర్చ్ అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు, కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సాక్ష్యాల సమయం వచ్చింది. సాక్ష్యాల సమయం వచ్చినప్పుడు ఆ మాస్టర్ గారు ఒక విషయం చెప్తా ఉన్నారంట. ఈ రోజు ఒక కొత్త కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని, ఈ రోజు నూతనంగా మన మందిరానికి ఒక కుటుంబం వచ్చారు, వారిని మీకు పరిచయం చేస్తానని చెప్పి ఆ కుటుంబాన్ని ముందుకు నిలబెట్టి ఆ వారి గురించి చెప్తా ఉన్నాడంట. ఈ వారంలో పలానా రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నా బండి కరెక్ట్ గా బారు ముందు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఆ బారులోనే మందు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు నా బాధలని చూసి, వాడు తాగుబోతుడైనా, సార్ నేను మెకానిక్ నండి, మీ బండి నేను బాగు చేస్తాను, మా ఇల్లు పక్కనే ఉంది, మీరు రండి అని చెప్పి తన ఇంటి వరకు నా బండిని తీసుకువెళ్ళి మరి నా బండిని బాగు చేస్తానని చెప్పి బాగు చేశాడు. ఈలోగా వారి ఇంటి దగ్గర బయట కుర్చీ వేసి నేను కూర్చున్నాను. వారు ఫ్యామిలీ అంతా కూడా చక్కగా నాతో మాట్లాడారు. అయితే తెలిసిన విషయం ఏంటంటే వారు ఒక 20 సంవత్సరాల క్రితం దేవుని మందిరానికి వెళ్ళేవారట, దేవుల్లో ఉండేవారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల దేవుని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయారు. అయితే నేను చెప్పాను, అలా కాదమ్మా అని మరలా దేవుని మాటలు వారికి చెప్పినప్పుడు, వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో ఆ నెక్స్ట్ రోజు అద్భుత కార్యం చేసి ఫైనాన్షియల్ గా దేవుడు వారిని బ్లెస్ చేయడం జరిగింది. వారు గ్రహించారు, దైవ సేవకులు మా ఇంటికి వచ్చారు కాబట్టి ఈ ఆశీర్వాదం జరిగిందని చెప్పి నాకు ఫోన్ చేసి వారు చెప్పారు కదా, అయ్యా మీ మందిరానికి మేము వస్తాము, మీకు సమాసంలో మేము ఉంటామని చెప్పారు. మరి దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాడు. నా బండి ఆగిపోయి నేను బాధపడినా ఆ యొక్క నష్టంలో కూడా దేవుడు ఒక ఆశీర్వాదమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు అని చెప్పినప్పుడు ఫోటో తీసిన బ్యాచ్, ఫోటో చూసిన బ్యాచ్ వారు సిగ్గుతో వారందరూ కూడా తల వంచుకున్నారట. ఎందుకంటే వారు చూసిన వెంటనే ఏమనుకున్నారంటే వారి మాస్టర్ గారి గురించి మీరు ఆలోచన కలిగి ఉన్నారు, కానీ అక్కడ చూసింది ఒకటి, జరిగింది మరొకటిగా అక్కడ ఆ యొక్క దైవ సేవకుల జీవితంలో